తెలుగు ప్లేయర్ తిలక్ వర్మ అద్భుతమైన హాఫ్ సెంచరీ. లోకల్ బై వాషింగ్టన్ సుందర్ కీలక సమయంలో అవసరమైన ఇన్నింగ్స్ తో చేపాక్లో ఇంగ్లాండ్ పై భారత్ సూపర్ విక్టరీ అందుకుంది. చెన్నైలో నరాలు తెగే ఉత్కంఠను రేపింది భారత్ ఇంగ్లాండ్ రెండో టీ20 మ్యాచ్. చివరి ఓవర్ వరకు సాగిన ఈ మ్యాచ్ లో భారత్ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇంగ్లాండ్ ను 165 పరుగులకే కట్టడి చేసిన టీమిండియా బౌలర్లు మ్యాచ్ ను సునాయాసంగా గెలుస్తుందని అనుకున్నారు అందరూ. కానీ 78 పరుగులకే 5 కీలక వికెట్లను కోల్పోయిన దశలో ఇక మ్యాచ్ పోయిందనుకున్న సమయంలో తిలక్ వర్మ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. చెడ్డ బంతులను వదిలేస్తూ మంచి బంతులతో 4లు 6ల వర్షం కురిపించాడు. ఓ పక్క వికెట్లు పడుతున్న వాషింగ్టన్ సుందర్ అలాగే చివర్లో రవి బిష్ణోయ్లతో కలిసి సూపర్ గా టీమిండియాను విజయ తీరాలకు చేర్చాడు. దీంతో పోయిందనుకున్న మ్యాచ్ తిరిగి విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన తిలక్ వర్మపై మ్యాచ్ అనంతరం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రశంసలు కురిపించాడు. మేము 166 పరుగుల టార్గెట్ అంటే ఈజీ అనుకున్నాం, కానీ ఇంగ్లాండ్ ఆరంభంలో చాలా బాగా బౌలింగ్ చేసి తమ టాప్ ఆర్డర్ వికెట్లను కోల్పోయేలా చేశారు. ఇక గేమ్ మొత్తం పోయింది అనుకున్నాను. ముఖ్యంగా అక్షర్ పటేల్ వికెట్ కోల్పోయిన వెంటనే లోపలికి వెళ్లి కూర్చున్నాను. కానీ తిలక్ వర్మ బ్యాటింగ్ తో విజయాన్ని అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అతని లాంటి వ్యక్తి బాధ్యత తీసుకోవడం చాలా బాగా ఉంది. వాషింగ్టన్ సుందర్ రవి బిష్ణోయ్లతో కలిసి అతడు ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లి గెలుపు తీరాలకు చేర్చాడని సూర్య ప్రశంసించాడు. మ్యాచ్ కు ముందు నెట్ సెషన్ లో రవి బిష్ణోయ్ బ్యాటింగ్ తో చాలా కష్టపడ్డాడు. తన కష్టం ఈ రోజు మ్యాచ్ లో టీమిండియా గెలుపులో కీలక పాత్ర వహించిందని సూర్య అన్నాడు. ఇక హర్షదీప్ సింగ్ ను కూడా మర్చిపోకూడదని, ఆరంభంలో అతను వికెట్లు తీస్తూ ప్రత్యర్థిని దెబ్బ కొడుతున్నాడని సూర్య అన్నాడు. ప్రస్తుతం మా డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం చాలా బాగుంది. బ్రాండ్ క్రికెట్ ఆడుతున్నాం. ప్రతి ఒక్కరూ తమ తమ బాధ్యతలను నిర్వర్తిస్తుండడం విజయాలకు కారణమని సూర్య అన్నాడు.